అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడండని, పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. పాలస్తీనాపై మారణహోమం మొదలై అక్టోబర్ 7 నాటికి సంవత్సరమైన సందర్భంగా దేశవ్యాప్త, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరికని పైలన్ చౌరస్తా వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కె రాజన్న, ఐ కృష్ణలు మాట్లాడుతూ మధ్య ఆసియాలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ అక్టోబర్ 7 నుంచి యుద్ధాన్ని కొనసాగిస్తూ సంవత్సరం పూర్తవుతుందన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే 50,000 మంది ప్రజలు చనిపోయారని, పిల్లలు, స్త్రీలు లక్ష్యంగా చేసి గాజా ప్రాంతాన్ని శ్మశాన భూమిగా మార్చిందని, పాలస్తీనాకు మద్దతునిస్తున్న సిరియా, ఇరాన్, యెమెన్, లెబనాన్ తదితర దేశాలపై దాడులను కొనసాగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, యుఎన్ఓ తీర్మానాలను అమలు చేయాలని, ఇజ్రాయెల్పై ఏ చర్య తీసుకొని ఇజ్రాయెల్పై పాలస్తీనా దాడులను ఖండించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆత్మరక్షణ కోసం హమాస్, హిజ్బుల్లా దాడులను మాత్రం ఖండిస్తుందని, యుఎన్ఓ భద్రతా మండలి అగ్రరాజ్యాల జేబు సంస్థలుగా మారిందన్నారు. ఈ స్థితిలో పాలస్తీనాపై చేస్తున్న దాడులను ఆపాలని, యుద్ధ విరమణ పాటించాలని, అమెరికా, ఇజ్రాయెల్ యోధోన్మాద చర్యలను ఆపాలని కోరుతూ అక్టోబర్ 7న ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు, సంస్థలు, లెఫ్ట్ పార్టీలుగా నిరసన దినం చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాద అండతోనే ఈరోజు ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఈరోజు పాలస్తీనా ఉన్నటువంటి పాలస్తీనా మొత్తం స్వాధీనం చేసుకొని ఈరోజు పాలస్తీనా దేశం పైన ఈరోజు ఇజ్రాయెల్ దాడులు చేస్తూ పాలస్తీనా అక్కడ ఉన్నటువంటి అనేక పట్టణాలపైన ఈరోజు దాడులు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఆ దాడులలో అనేక మంది స్కూళ్ళ పైన, హాస్పిటళ్ళ పైన ఈరోజు బాంబులు వేసి అక్కడ ప్రజలను ఈరోజు ఊచకొట్టుకోవడానికి ఇజ్రాయెల్ పూనుకుంది. ఇజ్రాయెల్ ఈరోజు మొత్తం ప్రపంచంలో ఆయిల్ను స్వాధీనం చేసుకోవడం కోసం, ఆయిల్ సంపదను స్వాధీనం చేసుకోవడం కోసం అమెరికన్ సామ్రాజ్యవాద అండతో ఈరోజు ప్రపంచంలో ఒక హీరోగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది. కనుక ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ యొక్క దురాక్రమణ ఏదుందో దీన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మొత్తం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా ప్రజలపై, పౌరులపై, మొత్తం సమాజంపై తన ఆయుధ సంపత్తితోని యుద్ధాన్ని కొనసాగిస్తూ నరమేధాన్ని సృష్టిస్తుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలు, దేశాల ప్రజలు కూడా ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ మేము పాలస్తీనా ప్రజలకు సాంఘీభావంగా మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ శాంతి కోసం ఇవాళ మొత్తం ప్రజలందరూ కూడా కోరుకోవాలి. ఇవాళ నరమేధాన్ని ఆపడానికి, సామ్రాజ్యవాదం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ఖచ్చితంగా పాలస్తీనా ప్రజల యొక్క నరమేధాన్ని, రక్తపాతాన్ని ఆపి అక్కడ ప్రజల హక్కుల్ని పునరుద్ధరించాలి. అక్కడ ఏదైతే చిన్నపిల్లలపై, హాస్పిటళ్లపై, స్కూళ్లపై దాడులు చేస్తూ ఎన్ని రకాలుగా వాళ్ళ సామ్రాజ్యవాదం చేయాలో అన్ని రకాల యుద్ధాన్ని వాళ్ళ కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఈ నరేష్, బి అశోక్, చిలుక శంకర్, కె మల్లేష్, మెరుగు చంద్రయ్య, కె లింగమూర్తి, ఎడ్ల రవికుమార్, సమ్మెట తిరుపతి, కె ఎల్లయ్య, ఈ మంగ, ఎన్సి బాబు, టి రాజకుమరయ్య, ఆర్ రాయమల్లు, నర్సయ్య, కాంపెల్లి మల్లేష్, శ్రీకాంత్, టి సంపత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330 8142789678.